ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఫిబ్రవరి 6వ తారీఖు ఎమ్మినూరు వద్ద కల్గొట్ల గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా కొరకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అమానుష్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని స్వీకరించడానికి నిరాకరించడము చాలా అమానుషం. దీనిని ఆదోని సాధన మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినప్పటికీ ఆ సభలో వికలాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జేసీ సభ్యులైనటువంటి కమతం వెంకటేశ్వర గారు మొక్కవోని ధైర్యంతో ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఆదోని జిల్లా సమస్యను ప్రస్తావించడం అభినందనీయం. అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులైనటువంటి తిరుమలేష్, ఉదయ్, బాలు, రమేష్, శేఖర్, అమరేష్ మరియు ఉదయ్ వీరు కూడా ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో దూసుకెళ్లి ఆదోని జిల్లా సమస్యను ప్రస్తావించడము విద్యార్థి సంఘ నాయకులు అందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ముఖ్యమైన నాయకులైనటువంటి రఘురామయ్య, అశోకానందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, అట్లాగే మన జిఎం లలిత మేడం గారిని మరియు మన దస్తగిరి నాయుడు, కోదండ, మహిళా నాయకురాలైనటువంటి సుజ్ఞానమ్మ గారిని అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా మాతో పాటు ఎమ్మిగూరులో ఉన్నటువంటి నాయకులను, పత్తికొండ నాయకులను, మంత్రాలయం నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా నిర్బంధమైనటువంటి అమానుషమైనటువంటి చర్యగా మేము ఖండిస్తున్నాం. అయితే 24/6 తారీఖున జొన్నగిరి దగ్గరలో ఉన్నటువంటి పగడరాయి కొత్తూరు దగ్గరకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడైనా మేలుకొని మరి వినతి పత్రం తీసుకోవడానికి అంగీకరించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన వినతి పత్రం తీసుకోకపోయిన సందర్భంలో అది ఆయనకే చెల్లుబాటు అవుతుంది. మేమైతే జిల్లా కోసం అహర్నిశలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా వచ్చేంత వరకు కూడా మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఎల్లవెల్లా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి అనేటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లా సమస్యలకు సంబంధించి ఆదోని జిల్లా సమస్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఎంతవరకు శోచనీయంగా మేము భావిస్తున్నాం. మరి జిల్లాను అభివృద్ధి చేస్తాననేటువంటి ముఖ్యమంత్రి గారు ఆదోని జిల్లాను ప్రకటించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి వేదావతికి నిధులైతే మంజూరు చేశామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి అయితేనేమి, నగరడోడ రిజర్వాయర్కి అయితేనేమి, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ అంద్రీ నివాస్ సవంతికి సంబంధించినటువంటి అంశాలకు కానీ మిగిలినటువంటి ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసి మేము ఆదోని జిల్లాకు కర్నూలు జిల్లా అభివృద్ధికి చేస్తున్నామన్నటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన అవసరము ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మరి జిల్లా ప్రకటించడానికి వీలు లేనటువంటి సీఎం గారు తిరిగి మా కర్నూలు జిల్లాకు ఏ విధంగా వస్తున్నారని చెప్పేసి మేము ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన మా ఆదోని జిల్లాను ప్రకటించాల్సిన అవసరాన్ని గుర్తించి ఇప్పటికైనా ఆదోని జిల్లాను ప్రకటించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మరి కేవలం అభివృద్ధి అన్నప్పుడు ఆదోని జిల్లాను ప్రకటించినట్లయితే, అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆదోని జిల్లాను ప్రకటించినట్లయితే రవాణా పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, నీటి వసతుల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వలసలను నివారణ చేయాలన్నా, ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నా మొట్టమొదట ఆదోని జిల్లాను ప్రకటించినట్లయితే అనేక సౌలభ్యాలు చేకూరుతాయనేటువంటిది నిగూఢ సత్యము. మరి ఆదోని నుంచి ఆలరివి, చిప్పగిరి ఈ ప్రాంతాల నుంచి దాదాపు 100-150 కిలోమీటర్లకు పైబడి దూరం మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. కాబట్టి 70 కిలోమీటర్లు ఉన్నటువంటి నంద్యాలను జిల్లాగా ప్రకటించినప్పుడు ఇంత దూరంలో ఉన్నటువంటి ఆదోని జిల్లా ఎందుకు ప్రకటించకూడదు అనేటువంటిది మేము ఆ సభాముఖంగా ఆయన ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు, కాలాతీతం చేయాల్సకుండా ఆదోని జిల్లాను వెనువెంటనే ప్రకటించి కనీసం రేపు వచ్చేటువంటి జొన్నగిరి సభలోనైనా మా జిల్లా సమస్యను ప్రస్తావించి జిల్లాపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నేను ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి రఘురామయ్య నా పేరు. అందరికీ నమస్తే అండి. ఈరోజు
మరీ ముఖ్యంగా మన ప్రెస్ సోదరులకు అందరికీ మేము మన ఆదోని జిల్లా ప్రజానికానికి తరపు నుంచి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ప్రతి అడుగున మీరు మాకు సహాయం చేస్తూ మా వాయిస్ ని మీరు మన ప్రజలు వాయిస్ ని మొత్తం మీరు స్టేట్ మొత్తం తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మన ఆదోని జిల్లా అని ఏదైతే మనం 5 నియోజకవర్గాలతో కలిపి మీద ఏదైతే మనం ఆదోని జిల్లా అడుగుతున్నామో ఆ ఆదోని జిల్లాలో మళ్ళీ మీరు 24వ తారీఖు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు విచ్చేయుచున్నారు. ఇక్కడ విచ్చేస్తున్న ఈ సందర్భంలోనైనా మన ఆదోని జిల్లా గురించి ఇప్పటికైనా, ఎందుకంటే 220 రోజుల నుంచి మేము నిరాటంకంగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము మన ఆదోనిలో. ఈ దాని సమాచారం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి చాలా అవగాహన ఉంది. ఇప్పటికైనా ఒక వంతుగా తన బాధ్యతగా, ఎందుకంటే మన ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యత వహించి ఇక్కడ వస్తున్నారు కాబట్టి మనకు బంగారు గని ఒక్కటే మనకు డెవలప్మెంట్ కాదు సార్. ఇక్కడ మనకు ఈ 5 నియోజకవర్గాల్లో ఒక త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అన్నిట్లోనూ వెనకబడిన ఈ ప్రాంతాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ మీరు ఈ బంగారు గని నుంచి మనకు వచ్చే ఇన్కమ్ అంటే ఇప్పుడు మన స్టేట్ రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇది వస్తుంది అన్నప్పుడన్నా ఈ మన జిల్లా గురించి మీరు ఆలోచించాలి. ఈ జిల్లాని మీరు ప్రకటించకపోతే మా 5 నియోజకవర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళైతారు. మీ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఏదైనా ఓటు అడిగినా కూడా ఇక్కడ ప్రజలు నిరాకరించే ధోరణి వరకు మీరు తీసుకురాకుండా వెంటనే ఈ సమస్య, ఎందుకంటే 220 రోజుల నుంచి చేస్తా ఉండే ప్రజా పోరాటాన్ని మీరు దీన్ని అవగాహన చేసుకొని దీని వెంటనే మీరు ఆదోని జిల్లాని ప్రకటించాలని మీ ప్రెస్ మూలకంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ మన పోరాటం ఎక్కడికి ఆగదు. మీరు ఎప్పటి వరకైతే మీరు మనకు జిల్లా ప్రకటించారో అంతవరకు ఈ పోరాటం ఆగదు. మేము మళ్ళీ మీరు ఎక్కడెక్కడ వచ్చినా కూడా మేము మిమ్మల్ని వచ్చి కలిసి మా వినతి పత్రం ఇవ్వడానికి ఎక్కడా వెనకంజేయము. మీరు ఎంతమంది మమ్మల్ని కట్టడి చేసినా, జేఏసీ నాయకులందరినీ మీరు అరెస్ట్ చేపించినా ఎవ్వరు కూడా తగ్గము. మేము మాకు ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. జై ఆదోని జిల్లా. నా పేరు జిఎం లలిత అండి, జేఏసీ నాయకురాలండి. పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనము మీతో కలవడం ముఖ్య ఉద్దేశం అంటే ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ ద్వారా గత 200 రోజుల నుంచి వివిధ రూపంలో మనము బంధుల్ని అత్యధికంగా మనం సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ప్రజల మనవాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏమైతే కావాలో దాన్ని ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి, సబ్ కమిటీకి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. కానీ మనకున్న నాయకులు చాలా మంది మనకు అదృష్టం ఏంటి, ఇప్పుడు మన జిల్లాలో చాలా మంది నాయకులకి పోస్టులు వచ్చినాయి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆదోని కాన్స్టిట్యూషన్ కి ఇన్ఛార్జ్గా ఉన్నట్టు మీనాక్షి నాయుడు గారు, మన ఆదోనిలోనే జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అలాగే మన ఖమ్మ సంఘం యొక్క డైరెక్టర్ గారు ఉన్నారు, సూర్యనారాయణ గారు. అలాగే హౌసింగ్ బోర్డు యొక్క డైరెక్టర్ అయినటువంటి రామకృష్ణ గారు ఉన్నారు. మరియు బెస్తా రామాంజన్ గారు కూడా మన ఆదోని డివిజన్ ప్రాంతంలో ఉన్నారు. అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి దేవేంద్రప్ప గారు కూడా మన పక్కనే ఆదోనిలో ఉన్నారు. ఇంకా చాలా మంది మన ఆదోనిలో ఉన్నత పదవులు ఉన్నారు. అయినా కూడా అందరు ఒక్క త్రాటిపై రాకుండా జిల్లా అనే సమస్యను ప్రస్తావించకుండా ఎవరైతే వాళ్ళే దీన్ని దాటవేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజల మనోభావాలను గుర్తించి వారంతా ఏకత్రాటిపై వచ్చేసి ఎంపీ గారు అయితేనేమి, మళ్ళా మంత్రులు అయితేనేమి, మన జిల్లా మంత్రులు అయితేనేమి, మరియు శాసనసభ్యులు, మళ్ళా ఎమ్మెల్సీలు కూడా కూర్చొని తప్పకుండా ఒక సమిష్టిగా జిల్లా కొరకు ఒకే వాయిస్ ఇస్తే తప్పకుండా జిల్లా వస్తుంది. ఆ రకంగా వాళ్ళంతా కలిసి వరకు ఆదోని జిల్లా సాధన కమిటీ పోరాటం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం అది ఆగదు. మేము జిల్లా వచ్చేంత వరకు కూడా దీన్ని నిరంతరంగా పోరాటం చేస్తాము. రేపు రాబోయే ఎన్నికల్లో మేము వివిధ రూపాయల వార్డులైతే గ్రామాల్లో వెళ్ళి ఇంకా ప్రజలను చైతన్యం చేసి జిల్లా వచ్చే వరకు మేమంతా పోరాటం తెలియజేస్తున్నాము. నా పేరు కృష్ణమూర్తి గౌడు, మన ఆర్థిక ట్రెజరర్ గా ఇక్కడ జేసీలో ఉంటుంది. ముందుగా మీడియా మిత్రులకు
నమస్కారాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మన ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, రేపు 24వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి, అందులో భాగంగా మాకు ఆదోని రెవెన్యూ డివిజన్ జిల్లా ఏర్పాటు చేయాలని గత దాదాపుగా 7 నెలల నుంచి కూడా అహర్నిశలు నిరాహార దీక్షలు చేయడం జరిగింది. రకరకాలుగా వినూత్న రీతిలో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు స్పందన లేకపోవడము చాలా ఇక ఒక విడ్డూరంగా భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మా ఆదోని జిల్లా రాకపోవడానికి కారణము కూటమి నాయకులని మనం గలం విప్పి గట్టిగా చెప్పగలను. కూటమి నాయకుల వైఫల్యమే ఆదోని జిల్లా దూరం అయిందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కూటమి నాయకులు సమన్వయం లేక ఈ రోజు ఒక తాటిపైకి వచ్చినాము, కూటమి నాయకులంతా ఒకే తాటిపైన ఉన్నామని ఈ రోజు చెప్తున్నారే కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి నాయకులు ఎవరి దారిన వాళ్ళు చూసుకున్నారు, ఆదోని జిల్లాని మర్చిపోయినారు. ఎంతసేపు ఈ రోజు రెండేళ్ల గురించి వాళ్ళ విజయోత్సవ సభ గురించే చెప్తున్నారు కానీ ఆదోని జిల్లా గురించి చెప్పడం లేదు. రాష్ట్రం అంతా 2 ఏళ్ల విజయోత్సవ సభ చేసుకుంటున్నారు, సంతోషమే లేదని లేదు, అన్ని చేశారు. కానీ ఆదోని జిల్లా ఏది? కర్నూలు జిల్లాకు పట్టలేదా? ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే ఆదోని జిల్లా, ఆదోని రెవెన్యూ డివిజన్ సంపద ఉన్నందుకే వస్తున్నాడు. అది గుర్తుంచుకోవాలా కూటమి నాయకులు. ఈరోజు బంగారు గనుల కోసం వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? వనరులు ఉన్నాయి కాబట్టి వస్తున్నాడు. అలాగే ఆదోని రెవెన్యూ డివిజన్ లో ఈ 5 తాలూకుల్లో వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఎందుకు మీరు జిల్లా తేవడం రాకపోవడానికి కారణమేమి? మీ సమన్వయ లోపము. అది కూడా ఎందువల్ల అంటే ఒక కూటమి ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే కావడం వల్ల ఇక్కడ మీరు మద్దతు ఇవ్వడం లేదు. ఏదైతే ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీలో ఏదైతే ఫస్ట్ రోజు మాట్లాడారో ఆ రోజుకే మాకు జిల్లా వస్తుందని నమ్మకం ఉంది. దాని తర్వాత పెద్దారివాణం మండలం కావాలని ఆదినారాయణ రెడ్డి వాళ్ళు పెద్దారివాణంలో కూడా మండలం గురించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కమిటీ వేసుకొని ఇక్కడ 9 రోజులు దీక్ష చేయడం జరిగింది. అట్లా అలాగే అదైన వెంటనే కర్నూలు జిల్లా కూడా కావాలని చెప్పేసి, ఆదోని జిల్లా కూడా కావాలని చెప్పేసి చేయడం జరిగింది. ఎప్పుడైతే బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ పెద్దారివాణంలో పార్థసారథి గారు పోయి బహిరంగ సభ చేసి అక్కడ తీర్మానం కూడా చేశారు, ఖచ్చితంగా పెద్దారివాణం మండలం వస్తుందని. అంటే ఎన్ని గ్రామాలు కలిసినాయని ముఖ్యం కాదు, పెద్దారివాణం మండలం అనేది ముఖ్యము. ఈ రోజు పెద్దారివాణం మండలం వచ్చింది, జీవో పాస్ చేసింది కూడా తీసేసినారంటే ఆ ఘనత కూడా కూటమికే దక్కుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము పెద్దారివానికి మండలం ఇయ్యాలా అని వ్యతిరేకం కాదు, ఇంకో మండలం ఇయ్యాలా వ్యతిరేకం కాదు. సమస్యని పక్కదో పట్టించినారు. చివరికి మన చంద్రబాబు నాయుడు ఎమ్మెనూరు నియోజకవర్గం వచ్చినప్పుడు మమ్మల్ని ఒక నక్సలైట్ల మాదిరిగా చూశారు, జిల్లా నాయకుల్ని, జేఏసీ నాయకుల్ని. ఎందుకంటే ఈ పెద్దారివాణంతో ఒక భూతం చూపించినారు, ఇక్కడ అమర నిరాహార దీక్ష చేసింది ఒక భూతం చూపించినారు. ఇదంతా కూటమి నాయకుల లోపమే, లేకుంటే ఎప్పుడో మాకు జిల్లా అయిపోయేదే. జిల్లా కావాలని నిన్న మీనాక్షి నాయుడు గారు ఓ మాట చెప్పారు, జిల్లా అనేది మొదట లేదు, ఇప్పుడు వచ్చింది, తర్వాత చివరి నిమిషంలో వచ్చింది అన్నాడు. చివరి నిమిషంలో ఎందుకు వచ్చింది? చివరి నిమిషంలో మీరు రాష్ట్రంలో ఇంకా 6 జిల్లాలు చేస్తామని మీరు ప్రకటించినందుకే మేము జిల్లాని బయటకు తెచ్చాము. గత ప్రభుత్వంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వరకు చేసినారు, వాటికి స్టాప్ అయిపోయింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారు. 26 32 చేస్తామని చెప్పింది మీరే కదా. అప్పటి నుంచి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. దానికి మీ కూటమి సమన్వయం లేక మా జిల్లాను దూరం చేస్తున్నారు. కనీసము వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అంటే వినతి పత్రాలు తీసుకోకుండా మీరు చరిత్రహీనులు అవుతారని కూడా ఈ గట్టిగా వేదిక ద్వారా సీఎం గారికి చెప్తున్నాము. ఒక వికలాంగుడు, ఒక జేఏసీ నాయకులు పోయి అక్కడ ఎమ్మెనూరు దగ్గర అంత ధారదాటిగా మేము ఖండిస్తే కూడా మమ్మల్ని తెచ్చి ఎమ్మెనూరు పోలీస్ స్టేషన్లో పారదెంగడం జరిగింది. కాబట్టి చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మేము జిల్లా వచ్చే వరకు రేపు మాధవరం అయితేనేమి, జొన్నగిరి అయితేనేమి, ఎక్కడొచ్చినా కూడా సీఎం చంద్రబాబుకి వినతి పత్రాలు ఇస్తాము. అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిన హక్కు మీకుంది. కాబట్టి వినతి పత్రం తీసుకునేదానికి కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. లేకుంటే మీరు వినతి పత్రాలు తీసుకోలేదంటే చరిత్రహీనులుగా మేము భావిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు దస్తగిరి నాయుడు, మన జేఏసీ వైస్ ప్రెసిడెంట్, అలాగే బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.
మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ సంవత్సరం అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఆదోని జిల్లా అనేటువంటిది ఈ మధ్యకాలంలో చేస్తున్నట్టు కాదు, గతం చేస్తున్నాం ఆదోని జిల్లా కావాలని చెప్పేసి. అదే దాంట్లో భాగంగానే మన మీ భూమి మీ హక్కు కార్యక్రమం వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అయ్యా మాకు ఆదోని జిల్లా ఇవ్వండి, ఆదోని జిల్లా కావాలా, పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క ఒక బలమైనటువంటి కోరిక ఖచ్చితంగా మీకు అని తెలియజేస్తే ఆయన వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయనకి అంటే కుల మతాలు భేద ప్రాంతాలు వర్గం వర్ణం ఇవన్నీ లేకుండా ప్రజా సమస్యలపైన ప్రజలు చెప్పినటువంటి విషయాల మీద ఆయన సరుకులు ప్రవర్తించాలా. అట్లా కాకుండా నువ్వు ఏదో రాజకీయ ఉద్దేశంతో అడుగుతున్నావు అనేటువంటి మాట మాట్లాడి అలా ఈరోజు అంటే ఆ నిండు సభలో అవమానం జరిగింది. అంటే ఈ అవమానం నాకు జరిగింది కాదు, పశ్చిమ ప్రాంత ప్రజలకు జరిగిన అవమానం నేను భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏం అయినా కూడా ఆదోని జిల్లా కావాలని చెప్పి సంకల్పంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఆదోని జిల్లా అయితే ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు దాదాపుగా 100 కిలోమీటర్లు ఉంది. ఈ ఆదోని జిల్లా అయితే ఎమ్మిగనూరు, మంత్రాలయము, పత్తికొండ, ఆలూరు అన్నిటికీ అనువైనటువంటి ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క ఖచ్చితంగా మరి ఆదోని జిల్లాగా ఖచ్చితంగా ఇవ్వాలని తెలియజేస్తున్నాము. లేని పక్షంలో సీఎం ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము. జై ఆదోని జిల్లా. నా పేరు కమతం వెంకటేష్, దివ్యాంగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, జేఏసీ సభ్యుని. నా పేరు కె గోపాలాచారి, ఆదోని జిల్లా సాధన మరియు ఆదోని అభివృద్ధి కమిటీ మెంబరు. గతంలో మన ఆదోని జిల్లా జేఏసీ తరఫున కమతం వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు ఘోరంగా అవమానించడం జరిగింది. ఆయన పోయితే అవమానం కాదు, 5 నియోజకవర్గాల ప్రజల్ని మీరు అవమానించారు. మేము ఏ ఒక్క పర్సనల్ గా ఏ ఒక్క సంఘానికి సమాజానికి కావడం లేదు. 5 నియోజకవర్గ ప్రజల తరపున మేము ఆదోని జిల్లా కావాలని మీకు అడగడానికి పోతే మీరు ఇది చేసినారు. దయచేసి మీరు ఆదోని ప్రజల పశ్చిమ ప్రాంత ప్రజల మనోభావాలని గౌరవించి రేపు వచ్చే జొన్నగిరికి వచ్చే మీ కార్యక్రమంలో ఆదోని జిల్లా జేఏసీ తరపున రిప్రజెంటేషన్ ఇస్తాం. కన్సిడర్ చేసి మీరు ఆదోని జిల్లా ప్రకటించాల్సిందని ఈ ఆదోని జిల్లా అభివృద్ధి మరియు సాధన కమిటీ తరపున కోరుతున్నాం. నా పేరు కె గోపాలాచారి, ఆదోని జిల్లా సాధన సమితి మరియు అభివృద్ధి కమిటీ.